సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'రణబీర్ కపూర్' శ్రీరామునిగా అండ్ 'సాయి పల్లవి' సీతాదేవిగా అండ్ 'కేజీఎఫ్' యష్ రావణాసుడిగా ఒక రామాయణం తీస్తున్నారు బాలీవుడ్‌లో. సో, దానికి సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి గ్లింప్స్ మీకు ఏ విధంగా అనిపించింది? సో, ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. సో, మూవీని 2 భాగాలుగా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎలా ఉండబోతున్నాయి ఈ 2 భాగాలు కూడా? మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? 2 భాగాలుగా తీస్తున్నారు ఇది. హ్మ్. రామాయణం 2 భాగాలుగా తీస్తున్నారు. 16 అంటే ఒకటి ఇది ప్రధానంగా 'దంగల్' అనేటువంటి సినిమాతో ఇంతకుముందు ప్రేక్షకుల్ని రంజింపజేసినటువంటి నితీష్ తివారీ నాయకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అయితే దీనికి సంబంధించి 2 భాగాలు చేస్తున్నారు. ఏం చెప్తారు అనేది కంటే కొంచెం సీరియస్‌గా రామాయణం చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా ప్రారంభిస్తున్నట్టుగా వాళ్ళు చెప్పారు ముందు. ఈ ప్రాజెక్టులో ప్రారంభ దశలో తెలుగు నిర్మాత కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మరి ఆయన పేరు ఎక్కడ కనబడలేదు. ఓకే. అల్లు అరవింద్ గారు కూడా ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినట్టుగా తొలి దశలో వార్తలు వచ్చినాయి. మరి ఇప్పుడు ఈ ఫైనల్ గ్లింప్సెస్ రిలీజ్ అయిన దానిలో ఎక్కడ ఆయన కనబడలేదు. మరి ఏం జరిగింది అనేది చూడాలి. అయితే యష్కి ఈ సినిమాలో రావణ పాత్ర పోషిస్తున్నటువంటి యష్ తాలూకా ప్రొడక్షన్ హౌస్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ సినిమా ప్రొడక్షన్లో, ఈ రామాయణం ప్రొడక్షన్లో. రామాయణ్ అనలేదు వాళ్ళు, రామాయణం అన్నారు. రామాయణం అంటే ఆయనం అంటే నడక, రాముడు నడిచిన దారి, ఇదే రామాయణం. ఆ రామాయణాన్ని వీళ్ళు గ్రాండియర్గా ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్లింప్సెస్లో కొత్త విషయాలు ఏమి చెప్పలేదు వాళ్ళు. అంటే ధర్మ స్వరూపుడు రాముడు, రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. కాబట్టి రాముడు ధర్మానికి ప్రతిరూపంగా రామకథని మేము చెప్పబోతున్నాం. అంటే ధర్మానికి ప్రతిరూపంగా నిలబడినటువంటి రామచరిత్రని మళ్ళీ ఈ జనరేషన్కి మేము చెప్పబోతున్నామని గంభీరంగా డైరెక్టర్ గారు చెప్పాడు. కేవలం రాముడు, రావణుడు ఈ 2 పాత్రలు మాత్రమే కొద్ది మేరకు రివీల్ చేశారు. ఎక్కడా పూర్తి స్థాయిలో ప్రదర్శించలేదు. అలాగే రాముడు అనగానే మనకి నీలమేఘశ్యాముడు అనే ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్కి భిన్నంగా ఈయన ఉత్తరాది రాముడుగానే కనిపిస్తున్నాడు. అలాగే రావణ పాత్రలో యష్ ఎలా ఉంటాడు అనేది పూర్తిగా రివీల్ చేయలేదు. జస్ట్ అట్లా ఒక అలా చూపించకుండా నడిచింది అది. సీత ప్రస్తావన ఉంది కానీ అందులో విజువల్గా ఏమీ లేదు. విజువల్గా సీత గారు లేరు ఈ గ్లింప్సెస్లో. మేబీ ఇంకా ప్రమోషనల్ యాక్టివిటీ ఇప్పుడే మొదలైంది కాబట్టి దీని తర్వాత ఇంకొక గ్లింప్సెస్ కాదు కానీ ఒక టీజరు, 1-2 టీజర్లు, తర్వాత ట్రైలర్లు ఇలా మొదలవుతుంది ప్రచారం. ఏది ఏమైనప్పటికీ ఒక డిజాస్టర్ ఉంది ఈ చరిత్ర వెనకాల. ఇప్పుడు ఈ రామాయణం వెనకాల ఆదిపురుష్ అనేటువంటి ఒక విఫల ప్రయోగం ఉంది. ఆ విఫల ప్రయోగం తర్వాత వస్తున్నటువంటి రామాయణం కాబట్టి కొంచెం కాన్షియస్గా తీసుంటారు. ప్రధానంగా పురాణాలని తెర మీద చెప్పేటప్పుడు అందులో క్రిటికల్ వేలో వెళ్ళొచ్చు కానీ రెడిక్యూల్ చేయకూడదు అనేది సూత్రం. అంటే అపహాస్యం చేయకూడదు. మీరు విమర్శనాత్మకంగా కథ నడపండి, పర్వాలేదు, కానీ అపహాస్యం చేయకూడదు. అపహాస్యం చేస్తే సినిమా దెబ్బతింటుంది అనడానికి ఆదిపురుష్ అనేటువంటిది ఒక ఉదాహరణ. ఈ సినిమా అటువంటి పరిస్థితి రాకుండా చూసుకునే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా కనిపించింది. సీరియస్గా ఉంది కంటెంట్. అలాగే ఏఆర్ రెహమాన్ ఈ సంగీతం అందిస్తున్నట్టుగా ఈ గ్లింప్సెస్లో చెప్పారు వాళ్ళు. కానీ ఆయన ఒక్కడే కాదు, ఇంకా ఉన్నారు, ఆయన కూడా ఉన్నాడు అనేదే చెప్పారు. అలా ఇదొక భారతదేశంలో రామకథని రకరకాలుగా చెప్పారు, రకరకాల హీరోలతో చెప్పారు. అంటే ఎన్టీ రామారావుతో రామాయణం 3-4 సార్లు తీసినప్పటికీ, అంటే తమిళంలో సంపూర్ణ రామాయణం అని తీశారు ఒకసారి. ఆ తర్వాత లవకుశ, ఈ సినిమాల్లో రామాంజనేయ యుద్ధము, పట్టాభిషేకం, ఈ సినిమాలన్నింటిలోనూ ఆయన రాముడిగా వేశాడు. అయితే
ఈయనతో పాటు ప్యారలల్ గా రాముడు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన డైరెక్షన్ లో రాముడు వేసిన హర్నాథ్ గారు ఉన్నారు. ఎన్టీఆర్ డైరెక్షన్ లో రాముడు వేషం వేసిన హర్నాథ్, అలాగే బాపు గారి డైరెక్షన్ లో రాముడు వేసినటువంటి శోభన్ బాబు, రవి అనేటువంటి ఒక కొత్త ఆర్టిస్ట్ తో రాముడి వేషం వేయించారు సీతా కళ్యాణం అనే సినిమాలో. ఇలా ఎవరి పద్ధతిలో వాళ్ళు రాముడి పాత్రలో కనిపించారు, కానీ ఎక్కువ ప్రభావం వేసినటువంటి రాముడిగా ఎన్టీఆర్ని చెప్తారు. అది ఇక్కడే కాదు, అంటే తెలుగు తెర మీదే కాదు, తమిళ తెర మీద కూడా అది ప్రూవ్ అయినటువంటి సత్యం. అలాగే కృష్ణుడి గెటప్ వేయాలన్నా కానీ కర్ణ సినిమా కోసం ఎన్టీఆర్నే తీసుకున్నారు వాళ్ళు. అలా ఆయనదొక లెగసీ రామ పాత్రకి సంబంధించి. ఇలా ఈ సందర్భంగా అనేక మంది రాముళ్ళని చూసాం. ఇప్పుడు కొత్త రాముడిని చూడబోతున్నాం, రణ్బీర్ కపూర్ రాముడిగా చూడబోతున్నాం. అయితే నీలమేఘ శ్యాముడు కాని పూర్తి అంటే తెల్లటి ఉత్తరాది రాముడిని మనం చూడబోతున్నామా అనే ఒక సందేహం ఈ గ్లింప్సెస్ చూస్తే కలుగుతుంది. దాని ప్రభావం ఎలా ఉంటుంది ఆడియన్స్ మీద అనేది చూడాలి. అవతార్లో వాళ్ళు ఆ కలర్ వాడటం వెనకాల కూడా ఇదే ఉంది. అంటే రామాయణంలో నీలమేఘ శ్యాముడు అని అంటం మాత్రమే కాదు, నలుపు నారాయణ స్వరూపం అనే ఒక నానుడి కూడా ఉంది మనకి. అలా ఈ నలుపుని ఓన్ చేసుకోవటం వెనకాల ఒక కాన్స్పిరసీ ఉందని కూడా ఒక సిద్ధాంతం ఉంది. కాన్స్పిరసీ అంటే లోకల్ పీపుల్తో ఐడెంటిఫై కావటం అనేది అనే కార్యక్రమంలో, అనే కాన్స్పిరసీలో భాగంగానే రాముడి పాత్రని నీలమేఘ శ్యాముడిగా వర్ణించడం జరిగింది అనేటువంటి ఒక సిద్ధాంతం కూడా ఉంది. అయితే ఇవేవీ లేకుండా ఇప్పుడు ఈయన కనిపించినటువంటి రాముడు కొంచెం గుజరాతీ రాముడిలాగా కనిపించాడు, ఆ గెటప్ అదంతా. దీని వెనకాల ఇన్వెస్ట్మెంట్స్ అవి ఎలా ఉన్నాయి, ఎటువైపు డ్రైవ్ చేస్తుంది అంటే ఒక మూడ్ క్రియేట్ చేయటం ప్రోగ్రాం కావచ్చు. రాముడు ధర్మం కోసం ఆవిర్భవించినటువంటి దేవుడు, ధర్మస్థాపన అంటే మిగిలిన పురాణాలకి రామాయణానికి ఉన్నటువంటి మౌలికమైన తేడా అదే. రామాయణంలో రాముడు ఎక్కడా కూడా తన సొంత నిర్ణయం తీసుకోడు. ఏ విషయంలో ఏదైనా కాన్స్టిట్యూషనలైజ్ అయి ఉంటుంది ప్రతి టాపిక్. రాముడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ పెద్దలు అందరూ కూర్చుని మొత్తం రిఫర్ చేసిన తర్వాత అప్పుడు అతను ఏమై ఉన్నాడు, అతను రాజయ్య ఉంటే రాజయ్య ఉండి ఆ వయసులో రాజు ఫలానా కులానికి చెందినటువంటి రాజు తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటి అనేది శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని ప్రకారం నడుచుకున్నాడు తప్ప ఆయన ఎప్పుడూ సొంత నిర్ణయం తీసుకోలేదు. ఒక భర్తగా నిర్ణయం తీసుకోలేదు ఆయన. సీతాపహరణం జరిగినప్పుడు కాదు, సీతని తాను స్వయంగా అడవులకు పంపించేసిన సందర్భంలో కూడా, అంటే ఒక వేగు వచ్చి సీతమ్మ వారి గురించి బయట ఇలా మాట్లాడుకుంటున్నారు, నేను వినొచ్చాను ఒక రజక వీధిలో అని చెప్పినప్పుడు రాముడు తాను వెళ్ళి ఇమీడియట్గా తన భార్యతో ఒక భర్తగా రియాక్ట్ కాలేదు. రియాక్ట్ కాకుండా ఆయన వెంటనే అందరినీ సమావేశపరిచి, ఇలా ఒక వేగు ద్వారా విన్నాను నేను, ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలో మీరు వెరిఫై చేసి చెప్పండి అంటాడు. ఆ వెరిఫై చేసి వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఆవిడని వదిలేయచ్చు, పంపించేయచ్చు ఇంట్లోంచి. అంటే చెప్పి పంపాలా చెప్పకుండా పంపచ్చా అని అడుగుతాడు. చెప్పకుండా పంపచ్చు, ఏం పర్వాలేదు అని వాడు చెప్పిన తర్వాత లక్ష్మణుడికి పురమాయిస్తాడు, తీసుకెళ్ళి అడవుల్లో దింపేసి రమ్మని. అంత సిస్టమేటిక్గా ఉండేటువంటి క్యారెక్టర్. అంటే ప్రతి ఒక్కరూ కూడా సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఒక స్ట్రక్చర్కి కట్టుబడి ఉండాలి అనేటువంటి కమిట్మెంట్ జనాలకి నేర్పించటం కోసమే రామాయణాన్ని నిరంతరం పారాయణ చేయిస్తారు. ఇది రామాయణం పదే పదే చెప్పడం వెనకాల ఉన్నటువంటి ప్రోగ్రాం. అందుకని ఇప్పుడు ఉనికిలో ఉన్నటువంటి రాజ్య స్వభావానికి ప్రజలని మరింత వినయ విధేయతలతో కట్టుబడి ఉండేలాగా చెప్పడానికి రామాయణం అనేది సీరియస్గా తీసి ప్రజలని డ్రైవ్ చేయాలి. రాముడంతటి వాడే ఇలా వ్యవహరించాడు
రాజ్యం పట్ల మీరు కూడా అలాగే వ్యవహరించండి అని ప్రజలకు చెప్పడం ఇప్పుడు ఈ రామాయణం తీయటం వెనకాల ఉన్న కాన్స్పిరసీ కావచ్చు. ఈ తీస్తున్నటువంటి నిర్మాతలు, దీని వెనకాల ఫండ్ చేస్తున్నటువంటి శక్తులు, అంటే చాలా కళారూపాలు అలాగే వస్తాయి. ఒక విషయాన్ని ప్రజల బుర్రల్లో నాటడం కోసమే సాహిత్యం కానీ, లేకపోతే ఏ కళారూపమైనా చేసే పని అదే. ఓకే. ఇప్పుడు ప్రజలు వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టకుండా పద్ధతిగా వడ్డీ చెల్లించి, అవసరమైతే ఆ వడ్డీ చెల్లించడానికి భార్యని తెగనమ్మి బిడ్డలను అమ్మేసైనా సరే వడ్డీ కట్టాలి, వడ్డీ వ్రతం అనేది ప్రజలు మీరకూడదు అనే ఉద్దేశం ప్రజల మెదళ్లలోకి ఎక్కించటమే ఒక రకంగా సత్య హరిశ్చంద్ర అనేటువంటి కథ యొక్క మోటో. ఎందుకు ఆ కథని ఊరూరా ప్రదర్శించేటప్పుడు, ఆ నాటకాన్ని ప్రదర్శించేటప్పుడు వడ్డీ వ్యాపారులు దాన్ని ఫండ్ చేసేవాడు. ఈ శ్రీరామనవమి పందిర్లలోనూ వాటిలోనూ హరిశ్చంద్ర నాటకం వేస్తే ఆ ఊళ్ళో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారులే డబ్బులు ఇచ్చి వేయించేవాళ్ళు. ఎందుకంటే వడ్డీ కట్టడం క్రమం తప్పకుండా చేయాలి అనే విషయం ప్రజలకి పౌరాణికంగా చెప్తే బాగా ఇంపాక్ట్ ఉంటుంది అని. దాదాపు అలాంటి అభిప్రాయంతోనే ఇప్పుడు రామాయణం ఆదిపురుషు అయినా అలాగే చేసిన ప్రయోగమే, ఇది అలా చేస్తున్నటువంటి ప్రయత్నమే. కాకపోతే ఆ ప్రయోగం వికటించింది. ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పటికీ. దీని తాలూకా మిగిలిన ముక్కలు కూడా బయటకు వచ్చిన తర్వాత దీని పరిస్థితి ఏంటనేది అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ప్రస్తుతానికైతే ఎందుకు రామాయణం అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నాడు, మరలా ఇదేలనన్న రామాయణం అని. అంటే మళ్ళీ మీరెందుకు రాస్తున్నారు? ఆయన రామాయణ కల్పవృక్షం రాశాడు. అనేక రామాయణాలు ఉండగా మళ్ళీ మీరెందుకు రామాయణ కల్పవృక్షం రాస్తున్నారు అంటే, తిన్న అన్నమే తిన్నట్టుగా ఈ ప్రపంచం తింటూనే ఉంది కదా. అలా నాకు తెలిసిన రామాయణం రాయటం కోసం నేను ఈ మార్గాల్లో ప్రయాణిస్తున్నాను అని చెప్పుకున్నాడు ఆయన. అందుకని రామాయణం రాస్తున్నాను అన్నాడు ఆయన. అలా వీళ్ళ మోటో ఏదో ఉంటుంది, వీళ్ళ మోటోని వీళ్ళ పర్పస్ని సర్వ్ చేయడానికి ఇప్పుడు రామాయణం మళ్ళీ తీస్తున్నారు అనే కోణంలోనే అర్థం చేసుకోవాలి. మరి ఇది ప్రజల మీద ఏ ప్రభావం వేస్తుందో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.